తెలంగాణ రాజముద్ర ఆవిష్కరణపై సర్కార్ వెనకడుగు వేసినట్లుగా తెలుస్తోంది. జూన్ 2న తెలంగాణ గీతం మాత్రమే ఆవిష్కరించబోతున్నారు. తెలంగాణ తల్లి రాష్ట్ర చిహ్నం మార్పుపై చర్చలు కొనసాగించబోతున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర చిహ్నం ఆవిష్కరణ వాయిదా పడ్డ నేపథ్యంలో కొత్త చిహ్నం ఆవిష్కరణపై ఇంకా ఈ సంప్రదింపులు కొనసాగుతూనే ఉన్నట్లుగా తెలుస్తోంది. జూన్ 2న తెలంగాణ గీతం మాత్రమే ఆవిష్కరించబోతున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాజముద్ర ఆవిష్కరణపై సర్కార్ కొంత సమాలోచనలు చేస్తున్నట్లుగానే తెలుస్తోంది. ఇంకా సంప్రదింపులు చేస్తున్నట్లుగానే తెలుస్తుంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, తెలంగాణ తల్లి తెలంగాణ రాష్ట్ర చిహ్నం ఈ రెండింటికి సంబంధించిన మార్పులపై ఇంకా క్లారిటీ రానట్లుగా తెలుస్తోంది. మరి తెలంగాణ గీతానికి సంబంధించి క్లారిటీ వచ్చిందా? ఏ మార్పులు చేశారనేవి ఏమైనా తెలుస్తున్నాయా? ఓవరాల్ గా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? నందు, ఈ వివాదం గత కొద్ది రోజుల కొనసాగుతూ వస్తున్నది. అయితే ఈ రోజు వివిధ పార్టీలతోటి సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతారని చెప్పినప్పటికీ అయితే మనం చెప్పుకున్నట్టుగా రాష్ట్ర గీతంలో అన్నశ్రీ రాసినటువంటి పాట, ఉద్యమ కాలంలో రాసినటువంటి పాటలో దాదాపు 13 చరణాలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో 3 చరణాలు రాష్ట్ర గీతంగా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అందులో కొన్ని మార్పులు చేర్పులు చేసినట్టుగా కూడా చెప్తున్నారు. ముఖ్యంగా మొదటి 3 చరణాల్లో తీసుకున్నట్టుగా చెప్తున్నారు. దీని నిడివి 2 నిమిషాలు 30 సెకండ్లుగా ఉన్నట్టు చెప్తున్నప్పటికీ ఈరోజు దానిపై పూర్తిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులు కావచ్చు, అదేవిధంగా మేధావులు కావచ్చు, ఇటు రాజకీయ పార్టీలకు చెందిన వారు కావచ్చు, వీరంతా తెలంగాణకు సంబంధించిన చరిత్ర తెలిసిన వారు కాబట్టి ఇందులో ఏ అంశాలు పొందుపడతారు, ఎలా ఉంది అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వం మాత్రం రాష్ట్ర గీతం ఈ 2న జూన్ 2 రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఉందో ఆ రోజు ఖచ్చితంగా లాంచ్ చేయాలని భావిస్తుంది. అదే రాజముద్ర ఏదైతే ఎండ్ల ఉందో అధికార చిహ్నం, దీనికి సంబంధించి వివాదం కొనసాగుతూ వస్తుంది. మెజారిటీ వరంగల్ సంబంధిత ప్రాంతం ఇటు కాకతీయ కళాతోరణం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇటు చార్మినార్ తొలగింపు, ఈ రెండింటిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి చర్చ జరుగుతుంది. ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ దీన్ని వ్యతిరేకిస్తుంది, రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలను చేపట్టాలని చెప్తున్నప్పటికీ ఈ ప్రభుత్వం కూడా దీనిపై ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. ఎందుకంటే ఇటు ప్రాంత ప్రజల మనోభావం చేసినట్టు అవుతుందని చెప్పి ఇటు ఆలోచిస్తున్నప్పటికీ ఈ రాజకీయ పార్టీలో వీటిలో బీఆర్ఎస్ బీజేపీ క్లారిటీ ఇవ్వలేదు, మనకు ఎలాంటి ఆహ్వానం రాలేదని చెప్తున్నది. ప్రభుత్వం ఇటు అంశాలు ఇటు సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, ఎస్ఎల్టీ కావచ్చు, ఇతర రాజకీయ నాయకులు కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్న వారు కొంతమంది కావచ్చు, వీరందరూ
తెలంగాణకు సంబంధించి ఇటు కాకతీయ కళాతోరణం కావచ్చు, చార్మినార్ వీటిని తీసేయాలి అనే సూచనలు మాత్రం చేయకపోవచ్చు. ఎందుకంటే వీటిని ఉంచి అడిషనల్ గా ఏం పొందుపరచాలనుకున్నారో అది పొందుపరచాలనేది చెప్పారు. ఇందులో రేవంత్ రెడ్డి సర్కార్, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సూచించిన కొత్త లోగోలో మనకు అమరవీరుల స్తూపం కనిపిస్తుంది. ఇంతకుముందు ఏదైతే 3 సింహాలు ఉండేనో అది యథావిధిగా ఉంది. పాత నియమంలో కూడా అది ఉంది. కొత్తగా ఇది వరి వంగడాలు ఏదైతే ఉన్నాయో కుటి 2 వైపులు వచ్చినా అది కొత్తగా తీసుకొచ్చారు. ఈ 2 ప్రధాన అంశాలు మనకి ఇందులో కనిపిస్తున్నాయి. కొత్త సిమ్, కొత్త ఏదైతే చిహ్నం వచ్చిందో, అయితే పాతవి కూడా అందులో కాకతీయ కళాతోరణం ఇటు ఆ ప్రాంత ప్రజల సెంటిమెంట్ గా ఉంది. గతంలో కూడా దీన్ని వినియోగించిన దాంట్లో తెలంగాణ రాష్ట్రానికి అతిథులుగా వచ్చిన వారికి బహుమతిగా ఇచ్చినటువంటి సందర్భం ఉంది. అప్పటి గతంలోనే ఉమ్మడి రాష్ట్రంలోనే అప్పటి ముఖ్యమంత్రులు దీన్ని ఆ సింబల్ గిఫ్ట్ గా అతిథులకు ఇచ్చినటువంటి సందర్భాలు. అయితే ఇటు చార్మినార్ తీసుకున్నటువంటి ఈ ప్రాంతం దక్కన్ ప్రాంతానికి ఒక పెద్దగా హైదరాబాద్ కు సింబాలిక్ గా ఒక యూనిక్ బిల్డింగ్, ఒక చిహ్నంగా దీన్ని చూపెడతారు. ఐకానిక్ కట్టడంగా చూపిస్తుంటారు. హైదరాబాద్ అనగానే ఫస్ట్ ముందుగా గుర్తుకొచ్చే చార్మినార్ కాబట్టి ఈ చార్మినార్ రాజరికపు ఆనవాళ్లకు ఇక్కడ ఆస్కారం లేదని ఇటు కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, తెలంగాణ చరిత్రకారులు కావచ్చు, ఇటు దీన్ని చెప్తూ వస్తున్నారు. అయితే ప్రభుత్వం దీనిపై ఆలోచన చేసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా అంటే లాభ నష్టాల గురించి మాట్లాడుకుంటే శ్రీకాంత్, ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ఒరిగే లాభం ఏంటి, లేదంటే ఇప్పుడు ఇలా మార్పులు చేయడం వల్ల బీఆర్ఎస్కి ఏమన్నా నష్టం జరుగుతుందా? ఈ ఈ కోణంలో మాట్లాడుకుంటే రాజకీయంగా అయినా సరే ఇంకే రకంగా అయినా సరే లాభ నష్టాలు అన్నప్పుడు ఎవరికి ఏం జరిగే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా నందు రాష్ట్రంలో చాలా ఓవరాల్ గా ఇప్పుడు ముఖ్యంగా రాజరిక వ్యవస్థకి మేము వ్యతిరేకం అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పుడు ఈ మార్పులు అనేవి ఎంత అవసరం, ఇప్పుడు ఎంత ఇంపార్టెంట్ అనే ప్రశ్న కూడా ఇప్పుడు వస్తుంది కదా, తెర మీదకి వస్తుంది కదా. ఆ లోగో మీద ఆ ముద్రలు మార్చడం వల్ల నిజంగా ఒరిగేది ఏంటి అనే ప్రశ్న కూడా ఖచ్చితంగా వస్తుంది. ఎగ్జాక్ట్లీ నందు, ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు సీజన్ స్టార్ట్ కాబోతుంది. నకిలీ విత్తనాలు, ఒక పత్తి విత్తనాలు దొరుకుతాయి, రైతులు ఇటు ఇబ్బంది, చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు రాష్ట్రంలో. ఇది ప్రధాన సమస్య కాదు అనేది ఇటు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇది మెయిన్ ఇష్యూస్, మీరు ఇందాక పేర్కొన్నట్టు చాలా ఇష్యూస్ ప్రధాన సమస్య కాదు. తర్వాత అయినా దీన్ని సుదీర్ఘంగా చర్చించి పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని అయితే కేబినెట్ ఉపసంఘం ఏర్పాటు చేసారు. ఆ కేబినెట్ సబ్ కమిటీ ప్రజల్లోకి వెళ్ళి అభిప్రాయం తీసుకోవాలనేది ఇంతకుముందు నిర్ణయించింది. కానీ ప్రజల్లోకి వెళ్ళి ఎవరు నిర్ణయాలు తీసుకున్నారు, ఎన్ని రోజులు తీసుకున్నారు, ఎన్ని నెలల పాటు ఈ నిర్ణయం స్వీకరించబడింది అనేది ఇక్కడ గవర్నమెంట్ క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే మెజారిటీ ప్రజల ఆమోదం పొందిన తర్వాతనే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది అందరు ప్రజలకు సంబంధించిన ఇష్యూ కాబట్టి, ఎందుకంటే అందరు ప్రజల ఆమోదం ఎక్కువ ఉండాలి కాబట్టి ఇది హడావిడిగా చేస్తున్నారని చెప్పి, రాజకీయంగా ఒకవైపు ఇది అటెన్షన్ డైవర్షన్ లో భాగంగా చేస్తున్నారని చెప్పి ఇటు ప్రతిపక్షం ఆరోపించడం, ఇది ఖచ్చితంగా రాజరిక పోగడలని ప్రభుత్వం ఆరోపించడం, ఇది ప్రజలకు ఎంత మాత్రం ఇది ఉపయోగకరంగా లేని అంశమే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఫస్ట్ సమస్యలు ఏమన్నాయో వాటి పరిష్కారం కోసం ప్రజలు ఆలోచిస్తారు. ఈ అధికార చిహ్నం మార్చడం, ఆధిపత్యం, ఇది గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది, మా ఆనవాళ్ళు చేర్పిస్తుందని గత అధికారంలో ఉన్న వాళ్ళు ఆరోపణలు, ప్రత్యేక ఆరోపణలు, రాజకీయ ఆరోపణలే తప్ప ప్రజలకు దీనివల్ల మేలు ఎంత జరుగుతుంది అనేది కూడా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై చర్చ కూడా జరుగుతుంది, మేధావి వర్గాల్లో చర్చ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ధరణి చూసుకున్నట్టు చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. ధరణికి సంబంధించి, భూములకు సంబంధించి ఇప్పటికీ నడుస్తుంది. కౌలు రైతులు అయితే ఈసారి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. రైతు భరోసా కింద మాకు పెట్టుబడి సాయం వస్తే ప్రభుత్వం ఆసరా అయితే మేము ఈసారి సాగు చేసుకుంటాం, ఇట్లాంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఈ ప్రభుత్వం ఇట్లాంటి వాటి మీద ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే సీజన్ ప్రారంభం కాబోతుంది. ఎరువులు కూడా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ రైతులకి. ఇట్లాంటి వాటి మీద దృష్టి పెడితే బాగుంటుంది. ఇప్పటి వరకు ఇట్లాంటి వాటి మీద నిర్ణయం తీసుకోలేదు. కానీ మా కాంగ్రెస్ వర్గాలు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు చెప్తూ వస్తున్నది ఏంటంటే జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఉన్న నేపథ్యంలో వీటిని లాంచ్ చేయాలని భావిస్తున్నామని చెప్తున్నారు. నెక్స్ట్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి నెక్స్ట్ జూన్ కు చేసుకోవచ్చు. ఇంత హడావిడిగా ఎందుకు చేస్తున్నారు అనేది
ఇటు ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఆ ప్రజల సమస్యలు ఏవైతున్నాయో వాటిని వెంటనే పరిష్కరించి వచ్చే నాటికి ప్రభుత్వం ఏవైతే ఇష్యూస్ ఒకవేళ ప్రజల ఆమోదం క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైందో వారి ప్రజాభిప్రాయం సేకరణ చేసిన తర్వాత ఖచ్చితంగా ఈ సూచనలు కనుక వస్తే వారి ఆమోదయోగ్యం మేరకు మార్చుకోవచ్చు అని చెప్పి ఇటు ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి పరిస్థితి అనిపించి ప్రస్తుతం పరిష్కరించాల్సిన అంశాలు ఏవైతే ఉన్నాయో సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రభుత్వం దృష్టి పెడితే బాగుంటుందనే అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది నందు. కానీ ప్రభుత్వం మాత్రం ఈసారి అంటే ఎంలం సంబంధించి కొంచెం వెనక్కి తగ్గినట్టు మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయ పార్టీలు కావచ్చు, సొంత పార్టీల నేతలు కావచ్చు. ఎందుకంటే దీనిపై కొంచెం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వరంగల్ సంబంధించిన కళాతోరణం ఏదైతుందో అది అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేతలకు ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే ఆ ప్రాంతం నుంచే కాంగ్రెస్ కు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తున్న సందర్భంలో అక్కడ ప్రజల నుంచి ఇబ్బందికరమైన పరిస్థితులే ఎదురే అవకాశం ఉంటుంది. ఒకవేళ ప్రజల్లోకి బీఆర్ఎస్ లేవనెత్తున్న నినాదం బలంగా వెళ్తే కనుక, సెంటిమెంట్ కనుక బలంగా వెళ్తే ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ ఇప్పుడు ఇది అంత ఇంపార్టెంట్ ఇష్యూ కాదు. అంటే అటెన్షన్ డైవర్షన్ భాగాన్ని ప్రతిపక్షం ఆరోపిస్తున్నప్పటికీ మెయిన్ గా ఇష్యూస్ ఏమైతున్నాయో ప్రజా సమస్యలు ఇప్పుడు ఏవైతే లేవనెత్తున్నామో, ఇప్పుడు కొద్ది రోజులుగా మీద వస్తున్న వార్తలు ఏవైతున్నాయో రైతులకు సంబంధించి కావచ్చు, ఆ పేదలకు సంబంధించి కావచ్చు, ఇతర వర్గాలకు సంబంధించినట్టు ఆ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఇష్యూస్ కావచ్చు, ఇవన్నిటి మీద ప్రధాన దృష్టి సారిస్తే బాగుంటుందన్నది అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అయితే ఇటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీలు ఇది రాజకీయ కోణంలో హైలైట్ చేస్తున్నట్టుగానే మనకు కనిపిస్తుంది నంది. రైట్. మొత్తం మీద థ్యాంక్ యూ శ్రీకాంత్. మొత్తం మీద ఒక రాజకీయ ఒక అలజడి మరొకసారి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఒక విషయాన్ని మనం కాదని చెప్పలేం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలకు అవసరమయ్యే చాలా విషయాలు ఉన్నాయి, ప్రభుత్వం ఫోకస్ చేయాల్సింది. ఆల్రెడీ కరెంటు కోతలు చూస్తున్నాం. అలాగే నీటి కోసం నీటి సమస్య వెంటాడుతోంది ప్రజల్ని. రైతులకు నీళ్లు వస్తాయో రావో అనేటువంటి భయం కనిపిస్తోంది. మరోవైపు ఇప్పటికే పత్తి విత్తనాలు దొరక్క పత్తి రైతులు ఎంత ఆందోళన చెందుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఇలా అనేక రకాల సమస్యలు ఉన్నప్పటికీ కూడా రైతుల గురించి లేదంటే నిరుద్యోగుల గురించి పట్టించుకోవాల్సిన సమస్యలు ఉంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఈ లోగోలు మార్చుకుంటూ సాంగ్ని మార్చుకుంటూ వీటి వల్ల ఇప్పుడు ఏం ఉపయోగం ఉంటుంది? అంటే ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వల్ల కొంత దారి మళ్లించే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా ఉన్న సమస్యలను అనే ప్రశ్నలు కూడా లేకపోలేదు. మరోవైపు ఇది అసలు అవసరం లేనిదా అంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు, వీటికి అంత అత్యవసరమైన విషయం అయితే కాదు కదా అనే అభిప్రాయం లేకపోలేదు. బీఆర్ఎస్ కూడా ఈ అంశానికి సంబంధించి గట్టిగానే ఫైట్ చేసేందుకు సిద్ధమవుతున్నటువంటి తీరు. మొత్తం మీద కారణం ఏదైనప్పటికీ క్లారిటీ లేకపోవడమా లేదంటే ఒత్తిడి పెరిగిన కారణంగానో ఏదైనప్పటికీ లోగో విషయంలో మాత్రం ప్రస్తుతానికి కొంత బ్రేక్ పడినట్లుగా కనిపిస్తోంది. ఇంకా సమాలోచనలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ గీతంలో మాత్రం మార్పులు చేయబోతున్నారు అంటూ తెలుస్తోంది. చూడాలి మరి ముందు ముందు పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనేది. బీఆర్ఎస్ ఏమో అసలు ఈ లోగోలో మార్పులు చేయడం అంటే తెలంగాణ ప్రజలను, హైదరాబాద్ ప్రజలను అవమానించడమే, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడమే అంటూ వాళ్ళు అంటున్నారు. ఏం జరగబోతోంది అనేది ఒక చాలా ఉత్కంఠను కలిగిస్తుంది. రాజకీయంగా మరొక సంచలన విషయం, మరొక ఉత్కంఠ తెర మీదకి వచ్చింది అనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్కి కొంత ఉపయోగపడే అంశంగానే చెప్పుకోవచ్చు. ఈ సమయంలో వాళ్ళు ఎదురు చూస్తున్నట్లుగా ఒక సెంటిమెంట్ కోసం చూస్తున్నారు. హైదరాబాద్ని యూనియన్ టెరిటరీ చేస్తారని, లేదంటే హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తారు మరికొన్నేళ్ల పాటు అంటూ ఏదో ఒక అంశాన్ని తెర మీదకు తెచ్చి ఒక సెంటిమెంట్ కోసం వాళ్ళు వెతుకుతున్న సమయంలో ఈ లోగో లేదంటే తెలంగాణ గీతం కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్కు ఒక సెంటిమెంట్ అస్త్రంగా ఉపయోగపడే